సీఎం కేసీఆర్ కృషితో యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన మనవరాలికి అన్నప్రాసన చేయించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు కడియం. భక్తుల వసతి కోసం టెంపుల్ సిటీ పేరుతో పెద్దగుట్టపైన కాటేజీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొత్త శోభ సంతరించుకుంటున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక అతిపెద్ద అతి ప్రాశస్త్యం కలిగిన దేవాలయంగా తీర్చిదిద్దడానికి, దేశంలోనే ఒక పేరెన్నికగన్న ఆలయంగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అనేక నిర్మాణాలు, అనేక కట్టడాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల వసతులను కల్పించడమే కాకుండా వసతి సౌకర్యం కల్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట వరకు డబుల్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వము కట్టుబడి ఉన్నది. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో నరసింహస్వామి దర్శనానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.